తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అన్నారు. యూరియాపై తెలంగాణకు 76,000 కోట్ల సబ్సిడీ ఇచ్చామని స్పష్టం చేశారు. ఎరువుల ధరను కేంద్రం పెంచలేదని క్లారిటీ ఇచ్చారు. యూరియాను సమానంగా పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలు చేశారని, రైతుల సమస్యలు తీర్చాలని యూరియా ఇస్తాం, అది కేంద్ర ప్రభుత్వంగా తన బాధ్యత అని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టా, అదేమైందో తెలియడం లేదని షాకింగ్ కామెంట్ చేశారు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవాలని చెప్పారు. దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సూచించారు. అంతర్జాతీయంగా అనేక రకాల యూరియా ఇంపోర్టులో ఇబ్బందులు ఉన్నాయి. దేశాలు చైనా నుంచి కానీ కొన్ని ఉక్రెయిన్ నుంచి కానీ, మనం ఎక్కువ ఉక్రెయిన్ నుంచి కూడా యూరియా వచ్చేది. ఈరోజు ఇబ్బందిగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియా అనేటువంటిది ఒక బస్తా ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం మీద బర్డెన్ కూడా ఆలోచన చేయాలి. మనం అది పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా బస్తా మీద 2,400 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ బ్యాగ్ ఆన్ యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ 2,400 రూపీస్ సబ్సిడీ. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ దిస్ యూరియా 2,500 నుంచి 2,650 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద బర్డన్ పడుతుంది. రైతు దగ్గర వీఆర్ కలెక్టింగ్ ఓన్లీ 242 రూపీస్ టు 260 రూపీస్ అంతే కలెక్ట్ చేస్తాం. ప్రతి బస్తా మీద 2,300 నుంచి 2,400 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు మనం సరఫరా చేస్తున్నాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి తెస్తున్నాము? అనేక దేశాల నుంచి తెస్తున్నాం. మీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని యూరియా కంపెనీలన్నీ క్లోజ్ చేసి చేతులు తెచ్చారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యూరియా తయారు చేసేటువంటి కంపెనీలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా యూరియా ఎరువుల కంపెనీ రామగుండంలో మళ్ళీ భూమి పూజ చేసిండు నరేంద్ర మోడీ గారు. ఆయనే ప్రారంభించారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాన్ని అందరం కూడా వేసుకోవాలి. కానీ అంతేగాని తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రతిరోజు మాట్లాడి ఈరోజు దాన్ని ఒక పెద్ద సమస్యగా సృష్టించారు. కుకట్పల్లి జేఎన్టీ యూనివర్సిటీలో తీజ్ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గత 9 రోజులుగా బంజారా సంస్కృతి సంప్రదాయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నేడు నిమజ్జనం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్, నేషనల్ ట్రైబల్ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో విద్యార్థులు సైతం బంజారా సంస్కృతిని మర్చిపోకుండా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇలానే విద్యార్థులు ప్రతి వాటిలో ముందుండి ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్ నాయక్తో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తీజ్ శుభాకాంక్షలు. ఇక్కడ జేఎన్టీలో తీజ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది పల్లెటూరులోనే అక్కడక్కడ చేస్తారు కాబట్టి దీన్ని మా సంస్కృతిని, సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే ఈ పండగ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. 9 రోజులు జరుగుతుంది. బతుకమ్మ లానే జరుగుతుంది. నవధాన్యాలు ఇసుకలో పెట్టి 9 రోజులు దాన్ని పూజించి నీళ్లు పోసి పెంచుతాం. తీజ్ చేస్తే అందరికీ గుర్తింపు వస్తుంది. సంస్కృతి సంప్రదాయాలను, ఆచారాలను అనేది మనము బయట ప్రొజెక్ట్ చేయవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనే కాన్సెప్ట్లో మేము 2019లో జేఎన్టీలోనే మేము నిర్వహించడం జరిగింది. ఇది మూడోసారి ఇంకా ఘనంగా చేస్తున్నాము. దీనికి సహకరించిన మా యూనివర్సిటీ యాజమాన్యానికి, మా విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హుసేన్ అన్న నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబరు, మన విప్పు, తెలంగాణ గవర్నమెంట్ విప్పు రామచంద్ర అన్న, పద్మశ్రీ సోమలాల్ గారు అందరూ రావడం చాలా మాకు హ్యాపీగా ఉంది. తెలంగాణ రాష్ట్ర యావత్తుగా గత శ్రావణ మాసం స్టార్ట్ అయిన మొదటి నుంచి మా గిరిజన బంజారా యువతి యువకులు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అంతటా
మరి వారి సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తీజ్ పండుగని నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున మరి మేడిపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే కుకట్పల్లి దాకా, అదేవిధంగా మేడ్చల్ దగ్గర నుంచి మొదలు పెడితే శంషాబాద్ దాకా మరి గిరిజన సోదరమణులు ఉత్సాహంగా ఆనందోత్సవాలతో నిర్వహించుకునే పండగ. రాష్ట్రమంతటా మరి పాడి పంటలు పండాలి, సిరి సంపదలతోని వారి కుటుంబాలు మరి వెదజిల్లాలి, అదేవిధంగా ఆరోగ్యాలతోని. శీతల భవానీ ఈ 3 ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం. దీన్ని జాతీయ స్థాయిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సేవలాల్ జయంతి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం. కానీ జాతీయంగా కూడా దాదాపు 9-10 కోట్ల జనాభా ఉన్న బంజారా బిడ్డలు, ఇక్కడ లంబాడి అని, పక్క రాష్ట్రంలో సువాలి అని, అలా 43 జాతులుగా విడగొట్టేసి ఎక్కడలాగా విచ్ఛిన్నమైపోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో మనం ఎస్టీగా తెలంగాణ, ఆంధ్రలో ఎస్టీలా, ఇంకా మిగతా 3 రాష్ట్రాల్లో కూడా ఎస్టీలాగా ఉన్నాం. 3 రాష్ట్రాల్లో ఎస్సీలాగా ఉన్నాం, కొన్ని చోట్ల ఓబీసీలాగా ఉన్నాం. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా విడిపోవడం వల్ల మా జాతి సంస్కృతి సాంప్రదాయాలు అనేది విచ్ఛిన్నమయ్యడం జరిగింది. దాన్ని ఒక తాటి మీద తేవాలనే ఉద్దేశంతో దాదాపు సేవలాల్ జయంతి అధికారికంగా చేయాలని మన కేంద్ర ప్రభుత్వం కూడా. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదిల్ల, జిన్నారం, అమీన్పూర్, పటాన్ చెరువు, రామచంద్రపురం రెవెన్యూ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 180 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 1,80,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నియోజకవర్గ స్థాయి కార్పొరేటర్స్ ఆర్సీపురం, భారతీనగర్, పటాన్ చెరువు, అలాగే మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఎంఆర్ఓలు, డిప్యూటీ ఎంఆర్ఓలు, అధికార యంత్రాంగము, అలాగే 180 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులు, వారందరికీ పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కళ్యాణ లక్ష్మి మీ అందరికీ ఆడబిడ్డ పెళ్లి చేసిన తర్వాత మీకు ఈ చెక్కులు రావడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కొనసాగిస్తూ ఉన్నది. దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డ పెళ్లి ఖర్చు పెట్టిన దాంట్లో వృద్ధాభక్తి సహాయాన్ని మీరు పొందవలసిందిగా మనవి చేసుకుంటూ, మీరు ఉమ్మడిదాల మండలం నుంచి వాళ్ళను 2-3 చొప్పున. నగరంలో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల సుందరీకరణలో భాగంగా నేడు నల్ల చెరువు అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏడాది క్రితం ఇదే ప్రాంతంలో FTLలో ఉన్న అక్రమాలను తొలగించినప్పుడు తమపై అధిక విమర్శలు చేశారని, ఆ విమర్శలను తట్టుకొని నేడు ఈ చెరువును సుందరీకరణ చేయడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తాగునీటి సౌకర్యానికి కానీ, అలాగే వర్షాభావ పరిస్థితుల్లో ఏర్పడే వరద నుంచి కూడా, ముప్పు నుండి కూడా వారికి రక్షణ కల్పించామని, ఈ చెరువు విస్తీర్ణం హైడ్రా చేపట్టిన పనుల్లో భాగంగా 10 ఎకరాలు పెరిగిందని రంగనాథ్ తెలిపారు. ఈ చెరువులోకి ప్రస్తుతం స్వచ్ఛమైన వర్షపు నీరు చేరుతుందని, దీనికి ఎటువంటి డ్రైనేజీ కలవకుండా పూర్తిగా చర్యలు తీసుకున్నామని, ఇకపై కూడా ఎటువంటి డ్రైనేజీ వ్యవస్థలు దీంట్లో కలవకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటామని, అక్రమాలను తొలగించుటలో చెరువు విస్తీర్ణం అలాగే లోతు కూడా పెరిగిందని, ఇప్పుడు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగడం వలన భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని, ఇప్పటికే నల్ల చెరువు అభివృద్ధి దాదాపు పూర్తయిందని తెలిపారు. ఈ నల్ల చెరువు కుకట్పల్లి దాన్ని కూడా మేము ఒక ముఖ్యమైన దీనిగా డెవలప్ చేయాల్సిన చెరువుగా తీసుకొని విత్ ప్రభుత్వ ఫండ్స్ తోటి ఈ చెరువుని ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు దీని పరిస్థితి ఎలా ఉందనేది. దీంట్లో ఇప్పుడు గతంలో ఇక్కడంతా మురికి నీరు ఉండేది, అంటే సివేజ్ వాటర్, పైనుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చేది. ఇప్పుడు దీంట్లో డ్రైనేజ్ వాటర్ లేదు, ఇదంతా వర్షపు నీరు. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా దీంట్లో గతంలో ముంపుకు గురయ్యేది అనమాట. అంటే ఇక్కడ నీళ్ళన్నీ కూడా నిలిచి వాళ్ళకి చాలా అంటే ఏదంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా, లేకపోతే వాళ్ళకి మొత్తం కూడా వాటర్లో ఉండేటటువంటి పరిస్థితి ఒక వర్షం పడితే కనుక. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ.
ఇప్పుడు మీరు చూశారు దాదాపు 7 ఇన్లెట్స్ కూడా ఉన్నాయి దీనికి, అంటే చెరువులోకి వచ్చేటటువంటిది 7 ఇన్లెట్స్ని కూడా ఉన్నాయి. దాంట్లో 2 ప్రధానమైన ఇన్లెట్స్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి అంటే ఈ కాలనీస్ నుంచి వచ్చేది ఒక 5 ఇన్లెట్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో మొత్తం ఈ 7 ఇన్లెట్స్ నుంచి కూడా వాటర్ రావడంతో ఈ చెరువు మొత్తం నిండింది. ఈ చెరువు విస్తీర్ణం కూడా గతంలో దాదాపు మనకి 16-17 ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు దాదాపు 27-28 ఎకరాల పైన, అంటే దాదాపు 10-11 ఎకరాలు పెరిగింది. లోతు కూడా పెరిగింది. కెపాసిటీ కూడా గతంలో మనకి 78 MLD ఉండేది, ఇప్పుడు దాదాపు 150-160, అంటే డబల్ అయిందనమాట. సో అంటే మీకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో రేపు ఫ్లడ్డింగ్ అనే దానికి ఆస్కారం ఉండదు. వర్షం ఎంత వచ్చినా కానీ ఇక్కడ ఇమీడియట్గా వచ్చేటటువంటి ఉంటుంది. సో దీనికి అవుట్లెట్స్ కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం. అవుట్లెట్స్ అంటే ఇప్పుడు చెరువు నీళ్ళు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇమీడియట్గా ఫ్లడ్డింగ్ వచ్చింది అనుకోండి, వస్తే కనుక వాటర్ ఇప్పుడు ఒక అవుట్లెట్ ఉంది, ఇంకొక అవుట్లెట్ కూడా డెవలప్ చేయడానికి కూడా మేము దానికి కూడా చేస్తున్నాము. సో తద్వారా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ టేబుల్ మీరు చూస్తే కనుక మొత్తం ఈ బోర్లలో నీళ్లు రావటం, అంటే ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం, అట్లానే మధ్యలో బయోడైవర్సిటీ కోసం ఈ మనకి పక్షులు లేకపోతే ఇతర దీనికి అన్నిటికి కూడా మనం ఒక ఐలాండ్ కూడా క్రియేట్ చేయటం. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ఫౌండర్ మెగా సుధారెడ్డి తెలిపారు. మాదాపూర్లోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మిస్ వాల్ 2025 ఓపల్ చాతా, మిస్ ఏసియా 2025 కృష్ణా గ్రావిడ్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. సుధారెడ్డి మాట్లాడుతూ 2 ఏళ్లుగా మేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే క్యాన్సర్ను క్యూర్ చేయొచ్చని చెప్పారు. సెప్టెంబర్ 28 నెక్లెస్ రోడ్లో 2K, 5K, 10K పిక్ పవర్ రన్ ఉంటుందని, గ్రామీణ మహిళలు కూడా వస్తారని తెలిపారు. I'm RJ Bhargavi, and it gives me great honor to welcome all of you to the official launch of the Pink Power Run 2.0 2025 edition. I am super excited. It's a moment that goes far beyond the finish line. Ladies and gentlemen, as a runner, running is life for me. Running is the greatest metaphor for life because you get out of it when you put into something very, very interesting. And when you run for a cause, every mile has a meaning. And every step counts, one step at a time, as we all say. It's an honor to host this event. I'm RJ Bhargavi. And this beautiful Pink Power 2.0 edition is being organized by the Sudha Reddy Foundation in association with the MEIL Foundation. This initiative is dedicated to creating mass awareness, mobilizing support, and inspiring action in the fight against breast cancer. This year, we stride forward with a powerful new theme, Stride and Shine. A reminder that every step taken with courage, solidarity, and compassion can light the way for countless others. Ladies and gentlemen, to set the tone, let's take a look back what happened last year, the most moving moments from last year's Pink Power Run. Can we have the AV, please? హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మక్తా మహబూబ్పేట్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 5 అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతులను ఉప్పరి లక్ష్మయ్య, ఆయన భార్య ఉప్పరి వెంకటమ్మ, కూతురు కవిత, అల్లుడు అనిల్, 2 ఏళ్ల మనుమడు అప్పుగా గుర్తించారు. వీరంతా ఒకే ఇంట్లో మృతి చెంది ఉండటంతో ఇది ఆత్మహత్య లేక హత్యన అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు క్లోజ్ టీంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికులను, బంధువులను విచారిస్తున్నారు పోలీసులు. మృతుల కుటుంబ నేపథ్యం, వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆడే మన కుర్చీలాగా పెట్టి తావ పెట్టారు కాళ్ళకాడ రాత్రి అంతా బాగానే ఉంది సార్. మార్నింగ్ 6 o'clock నుంచి డోర్ కొడుతున్నాం కానీ తీయట్లేరు. 7 వరకు చూసి వాళ్ళ కూతురు అల్లుడు వస్తే డోర్ తీపిచ్చారు. అప్పుడు తెలిసింది మాకు. డోర్ నైట్ పడుకున్న వాళ్ళు మళ్ళీ మార్నింగ్ లేవలేదు. అదే మనకు తెలుసు. హస్బెండ్ వైఫ్ కూతురు అల్లుడు మన్మడు రీసెంట్ గా వచ్చారు వాళ్ళు. 2 years నుంచి ఉంటున్నారు. లేదు సార్, రెంట్కే, అందరు రెంట్కే. ఆమె స్కూల్లో బస్ కి వెళ్తుంది. వాళ్ళ అబ్బాయి ఆటో నడుపుతాడు. అంతే.